ఒక స్టేట్లో రూలింగ్ పార్టీ అలానే అపోజిషన్ పార్టీ ఒకే ఇష్యూ మీద ఫైట్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు కండక్ట్ చేసిన ఆల్ పార్టీ మీటింగ్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలానే కేటీఆర్ గారు ఒకే స్టేజ్ మీద ఒకే ఇష్యూ మీద ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. అసలు ఆ ఇష్యూ ఏంటి? ఇది అంత సీరియస్సా? అండ్ ఇది సౌత్ ఇండియాకి ఇంకా నార్త్ ఇండియాకి మధ్యలో పార్టీషన్ జరిగే అంత పెద్ద విషయమా? ఈ విషయం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ వీడియో కొంచెం స్లోగా ఉంటుంది ఎందుకంటే నేను అన్ని సైడ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని మీ ముందు ఉంచుతాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఇష్యూని మీరు చూసే పర్స్పెక్టివే మారిపోతుంది. మార్క్ మై వర్డ్స్. ఈ ఇష్యూ డీలిమిటేషన్. ఈ ఇష్యూ గురించి ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అయిన కేటీఆర్ గారు ఏమంటున్నారో ఒకసారి వినండి. We live in the world's largest democracy, India. But democracy should not become a mobocracy. We cannot let numbers dictate terms. We cannot let numbers dictate policies. నిజంగానే ఈ ఇష్యూ డెమోక్రసీని నాశనం చేస్తుందా? కానీ డెమోక్రసీ నిలబెట్టడం కోసమే డీలిమిటేషన్ జరుగుతుందని అదర్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఏంటి బ్రో ఎంత హైప్ ఇస్తున్నావు? అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ మీకు వచ్చే ఉంటుంది కదా, అక్కడికే వస్తున్నాను. ఒక్క సెకండ్ ఆగండి. ఇప్పుడు మనం అసలు డీలిమిటేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మన ఇండియాలో లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు కదా, 543 ఉన్నాయి. అసలు ఈ 543 ఉండాలి అని చెప్పి ఎవరు డిసైడ్ చేశారు? ఇది డిసైడ్ చేసింది డీలిమిటేషన్ కమిషన్. వీళ్ళు అసలు ఈ 543 కాన్స్టిట్యుయెన్సీసే ఉండాలి అని ఎలా డిసైడ్ చేస్తారంటే పాపులేషన్ బేసిస్ మీద. వీళ్ళ ఎజెండా వచ్చేసి ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఉండాలని. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉండాలి. అయితే లాస్ట్ టైం ఈ డీలిమిటేషన్ అనేది 1976లో అప్పటి పాపులేషన్ ఆధారంగా జరిగింది. అయితే డీలిమిటేషన్ ఎప్పుడో జరిగిపోయింది కదా బ్రో, మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటారా? చెప్తా చూడండి. పాపులేషన్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అలానే 1976 నుంచి ఇప్పుడు 2025 వరకు పాపులేషన్లో చాలా వేరియేషన్ వచ్చింది. కానీ ఈ 543 అనే కాన్స్టిట్యుయెన్సీస్ మాత్రం అప్పటి పాపులేషన్ ప్రకారంగా జరిగింది కాబట్టి ఇప్పుడు పాపులేషన్ ప్రకారం మళ్ళీ డీలిమిటేషన్ జరగాలి. అయితే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ డీలిమిటేషన్ అనేది ఎవ్రీ 10 yearsకి ఒకసారి జరగాలి. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చు, ఎవ్రీ 10 yearsకి జరగాలన్నావు కదా బ్రో, మరి లాస్ట్ ఏంటి 1976లో జరిగిందని చెప్తున్నావు? ఎందుకంటే అసలు చిక్ అంతా ఇక్కడే ఉంది. ఈ ఇష్యూ మొత్తానికి పునాది ఇక్కడే పడింది. వీడియోని జాగ్రత్తగా చూడండి, అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందో చెప్తాను. అసలు ఈ డీలిమిటేషన్ అనేది 1976 నుండి ఎందుకు జరగట్లేదంటే పాపులేషన్ కంట్రోల్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ బాగా ఇంప్లిమెంట్ చేసినాయి కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ మాత్రం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయినాయి. అందుకే ఈ పాపులేషన్ అనేది చాలా ఇంబ్యాలెన్స్డ్గా డివైడ్ అయి ఉంది. నార్త్ ఇండియాలోనేమో ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాతో పోలిస్తే డబుల్ ది పాపులేషన్ ఉంది. అంటే ఇండైరెక్ట్గా సీట్స్ని డివైడ్ చేస్తే వాళ్ళకేమో డబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి, మనకేమో అందులో సగం మాత్రమే వస్తాయి. దీనివల్ల పవర్ ఇంబ్యాలెన్స్ ఉంటుందని చెప్పి సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి దీని గురించి ఫైట్ చేయడం స్టార్ట్ చేసినాయి. ఈ ఇష్యూని గమనించిన ఇందిరాగాంధీ గారు 1976లో 24 years ఈ డీలిమిటేషన్ అనేది జరగకూడదని కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేశారు. మళ్ళీ 2001 వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఈ ఇష్యూ ఇంకా రిజాల్వ్ అవ్వలేదని మళ్ళీ 25 years అంటే 2026 వరకు ఈ డీలిమిటేషన్ని వాయిదా వేశారు. అందుకే ఈ ఇష్యూ అనేది ఇప్పుడు 2026లో మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు పాపులేషన్ బట్టి సీట్స్ని డివైడ్ చేయకపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని. కానీ యాజ్ పర్ డెమోక్రసీ దామాషా పద్ధతిలో సీట్స్ అనేవి డివైడ్ అయి ఉండాలి. అంటే పాపులేషన్ని బట్టే సీట్స్ అనేవి డివైడ్ అయి ఉండాలి. ఎందుకో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక చిన్న స్కూల్లో స్టూడెంట్ అనుకోండి. మీ స్కూల్లో 300 members ఉన్నారు. అలానే ఈ 300 స్టూడెంట్స్కి 2 teachers మాత్రమే ఉన్నారు. సో వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే ఈ 300 స్టూడెంట్స్ని ఆ టీచర్స్కి డివైడ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఒక టీచర్కి ఏమో 250 స్టూడెంట్స్ని, ఇంకో టీచర్కి కేవలం 50 స్టూడెంట్స్ని డివైడ్ చేశారు. ఇలా డివైడ్ చేయడం కరెక్టా రాంగా మీరు చెప్పండి? ఇది 2 perspectives నుండి చెప్తాను చూడండి. ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే ఎలా ఉంటుందంటే, ఒక క్లాస్లో కేవలం 50 స్టూడెంట్సే ఉంటారు కాబట్టి వాళ్ళకి టీచర్ చాలా అవైలబుల్గా ఉండి వాళ్ళ డౌట్స్ కానీ వాళ్ళ క్వశ్చన్స్ కానీ ఈజీగా సాల్వ్ చేయించుకుంటారు. కానీ 250 members ఉన్న క్లాస్లో మాత్రం ఆ టీచర్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఒక టీచర్ పర్స్పెక్టివ్ నుంచి చూడండి. ఇద్దరికి ఒకే శాలరీ, కానీ ఒక టీచర్ ఏమో 250 స్టూడెంట్స్ని మేనేజ్ చేస్తున్నాడు, ఇంకో టీచర్ ఏమో కేవలం 50 స్టూడెంట్స్ని మేనేజ్ చేస్తున్నాడు. ఎవరి వర్క్ ఈజీగా ఉంటుంది మీరు చెప్పండి? సో యాజ్ పర్ డెమోక్రసీ ఈ సీట్స్ అనేవి పాపులేషన్ బట్టే డిసైడ్ అవ్వాలి అని చెప్పి ఒక సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. దీనికి మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు గవర్నెన్స్ రిలేటెడ్గా కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో 5 lakh పాపులేషన్ ఉందనుకుందాం. ఇంకో ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో కేవలం 2 lakh పాపులేషన్ మాత్రమే ఉందనుకుందాం. కానీ ఎమ్మెల్యేపీ ఫండ్స్ అనేవి ఈ 2 కాన్స్టిట్యుయెన్సీకి 5 crores మాత్రమే ఇస్తారు. సో ఒక కాన్స్టిట్యుయెన్సీకి అన్యాయం జరిగినట్టు మీకు అనిపించట్లేదు? ఎందుకంటే ఈ 5 crores అనేవి ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఏమో 5 lakh people ఉన్నారు, ఇంకో కాన్స్టిట్యుయెన్సీకి ఏమో 2 lakh people మాత్రమే ఉన్నారు. సో ఇందులో ఇంబ్యాలెన్స్ ఉంది కదా. సో పాపులేషన్ని బట్టి డీలిమిటేషన్ జరగాలని మన కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇప్పుడు ఒక క్లాస్లో ఒక 40 members ఉన్నారు అనుకుందాం. ఒక 10 members ఏమో చాలా బాగా చదువుతారు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేంత క్యాపబిలిటీ ఉంది.
ఇంకొక 30 మెంబర్స్ ఏమో అసలు క్లాస్కి రారు, వీళ్ళకి పాస్ అయ్యే క్యాపబిలిటీ కూడా లేదు. అయితే ఇది గమనించిన ఆ క్లాస్ టీచర్ ఒక సొల్యూషన్ ఆలోచించాడు. ఆ సొల్యూషన్ ఏంటంటే ఈ 30 మెంబర్స్ని క్లాస్కి అట్రాక్ట్ అయ్యేలాగా చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ లైక్ గిఫ్ట్స్ కానీ ఇలాంటివి ఇచ్చి వాళ్ళని క్లాస్కి అట్రాక్ట్ చేసి క్లాసెస్ అనేవి ఎంటర్టైనింగ్ వేలో చెప్పి అందరినీ పాస్ అయ్యేలాగా చేద్దాం అనుకున్నాడు. అయితే దీన్ని సక్సెస్ఫుల్గా అతను ఇంప్లిమెంట్ చేయగలిగాడు. మొత్తం 40 మెంబర్స్ని పాస్ చేసి 100% పాస్ పర్సంటేజ్ని అచీవ్ చేయగలిగాడు. కానీ ఇక్కడ 100% పాస్ పర్సంటేజ్ కనిపిస్తుంది, కానీ ఒక విషయాన్ని ఆలోచించండి. 10 మెంబర్స్కి ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ ఫస్ట్ వచ్చేంత క్యాపబిలిటీ ఉంది. వాళ్ళని కేవలం పాస్ అయ్యేలాగా మాత్రమే చేయగలిగారు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని గవర్నెన్స్లో కూడా చూడండి. సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏమో చాలా కష్టపడి గ్రో అవుతూ ఇండియన్ జీడిపికి బాగా కాంట్రిబ్యూట్ చేస్తూ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి, నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేషన్ని తగ్గించేస్తారా అనే క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గించేస్తే వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ తగ్గిపోతాయి, వాళ్ళకు ఉండే ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. పోనీ అసలు ఇప్పటికన్నా సౌత్ ఇండియాకి ఏమన్నా రిప్రజెంటేషన్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఈ క్లిప్ చూడండి. For ₹1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Karnataka 16 paisa. Telangana 42 paisa. Kerala is 49 paisa. But when Bihar pays ₹1 tax, it gets ₹6 6 paisa. Uttar Pradesh gets ₹2 3 paisa. Madhya Pradesh gets ₹1 73 paisa. ఈ క్లిప్ చూసిన అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ ఇండియన్ నెగ్లెక్ట్ చేస్తుందేమో, అసలు మనల్ని పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది కదా. అయితే ఇందులో కూడా చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అసలు సెంట్రల్ గవర్నమెంట్ అనేది సౌత్ ఇండియన్ నెగ్లెక్ట్ చేస్తుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్తో డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఈ డీలిమిటేషన్ అనేది 2026లో జరగాలని చెప్పి బీజేపీ చాలా సీరియస్గా ఫిక్స్ అయింది. కానీ దీనికి ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ అప్పుడే ఎందుకు దీని గురించి ఇంతలాగా ఇష్యూ చేస్తున్నాయని బీజేపీ క్వశ్చన్ చేస్తుంది. అయితే సౌత్ ఇండియన్ స్టేట్స్ దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఈ డీలిమిటేషన్ అనేది ఒక్కసారి జరిగిపోతే దీన్ని సుప్రీంకోర్టు కూడా ఎలాంటి క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్కి అన్ని పవర్స్ ఉంటాయి. అందుకే సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి దీని గురించి సీరియస్గా ఫైట్ చేస్తున్నాయి. అసలు రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ ఒకే ఇష్యూ మీద ఫైట్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? అంటే ఈ ఇష్యూకి అంత సీరియస్నెస్ ఉందని అర్థం. ఇందాక నేను మాట్లాడుతూ బీజేపీ డీలిమిటేషన్ జరగాలి అనుకుంటుందని నేను చెప్పాను కదా. షుడ్ వి రియలీ బ్లేమ్ బీజేపీ ఫర్ దిస్ ఇష్యూ? నా దృష్టిలో అయితే బీజేపీని కంప్లీట్గా బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అనేవి చాలా కాలం నుంచి తీసుకుంటూనే ఉన్నారు. బీజేపీ మరి అప్పుడు అధికారంలో లేదు కదా. పాపులేషన్ని సక్సెస్ఫుల్గా ఎందుకు మరి కంట్రోల్ చేయలేకపోయారు నార్త్ ఇండియాలో? దానికి బీజేపీ అయితే కారణం కాదు కదా. కానీ బీజేపీని బ్లేమ్ చేయకుండా ఉండడానికి కూడా రీజన్స్ లేవు, కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో వింటే మీరందరూ షాక్ అవ్వాల్సిందే. ఆ రీజన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇండియాలో పాపులేషన్ సెన్సస్ అనేవి ఎవ్రీ 10 yearsకి జరగాలి, సేమ్ లైక్ డీలిమిటేషన్ ఆగిపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. కానీ అసలు పాపులేషన్ సెన్సస్ అనేవి 2011 నుంచి ఎందుకు తీసుకోవట్లేదు? 2021లో లాస్ట్ సెన్సస్ జరగాలి, కానీ 2021లో కోవిడ్ కారణంగా అప్పుడు సెన్సస్ తీసుకోలేదని చెప్పి గవర్నమెంట్ రీజన్ చెప్పింది. కానీ 2022, 23, 24 and 25 ఈ ఇయర్స్ అన్ని సెన్సస్ ఎందుకు తీసుకోలేదు? మీ అందరికీ డౌట్ వచ్చి ఉండాలి కదా. ఎస్, ఇక్కడే అసలు పెద్ద చిక్కు అనేది ఉంది. డీలిమిటేషన్ అనేది 2026లో చేయాలంటే పాపులేషన్ సెన్సస్ కూడా 2026 తర్వాత తీసుకుని ఉండాలి. ఇప్పుడు పొరపాటున 2026 లోపు అంటే 2025లో కానీ 2024లో కానీ పాపులేషన్ సెన్సస్ తీసుకుని ఉంటే 2026లో డీలిమిటేషన్ చేయలేం. అందుకే పాపులేషన్ సెన్సస్ అనేవి ఇప్పటి వరకు తీసుకోలేదు. ఒకవేళ రూల్ ప్రకారం 2024లో కానీ 2023లో కానీ సెన్సస్ తీసుకుని ఉంటే మళ్ళీ పాపులేషన్ సెన్సస్ వరకు డీలిమిటేషన్ అనేది జరగడానికి వీల్లేదు. అందుకే బీజేపీ అనేది ప్లాన్ చేసి సెన్సస్ని 2026లో చేస్తున్నారని చెప్పి సౌత్ ఇండియన్ లీడర్స్ అందరూ ఆర్గ్యూ చేస్తున్నారు. దీనిలో ఎంతవరకు నిజం ఉందో నాకైతే తెలియదు, కానీ మీరు కామెంట్స్లో చెప్పండి దీని వెనకాల బీజేపీ ఇంత నాటకం ఆడిందా అని. అసలు డీలిమిటేషన్ని ఇంత సీరియస్గా తీసుకోవడానికి బీజేపీకి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అసలు బీజేపీ దీనివల్ల ఏమైనా లాభపడుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ మీ అందరికి వచ్చే ఉంటాయి కదా. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఒకసారి అసలు ఈ పాపులేషన్ అనేది ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉందో చూస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రాష్ట్రాలు ఏంటో చెప్తాను చూడండి. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ అనేది ఎంత పవర్ఫుల్లో మీ అందరికీ తెలుసు కదా. ఈ స్టేట్స్లో పాపులేషన్ బట్టి సీట్స్ని మల్టిప్లై చేస్తే దానిలో ఇంకో పక్క బీజేపీ లీడర్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు. అమిత్ షా గారు మాట్లాడుతూ డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎలాంటి నష్టం ఉండదని, సౌత్ ఇండియన్ స్టేట్స్కి అసలు సీట్స్ అనేవి తగ్గవని చెప్పి అనౌన్స్ చేశారు. అన్నామలై గారు ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవుతూ అసలు బీజేపీ ఇంకా దీని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రిలీజ్ చేయలేదు, అప్పుడే ఎంకే స్టాలిన్ గారు దీని మీద ఫైట్ చేయాల్సినంత అవసరం ఏముంది,
దగ్గరలో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని మైండ్లో పెట్టుకుని ఈ ఇష్యూని ఇప్పుడు రైజ్ చేస్తున్నారేమో అన్నారు. ఇప్పుడు అసలు పాలిటిక్స్ ని పక్కన పెట్టేసి ఇష్యూ గురించి మాట్లాడుకున్నారండి. అమిత్ షా గారు అలాను సౌత్ ఇండియాకి సీట్స్ తగ్గవని చెప్పేశారు కదా, మరి అలాంటప్పుడు ఎంకే స్టాలిన్ గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. మనకి సీట్స్ తగ్గకపోయినా సరే నార్త్ ఇండియాకి సీట్స్ పెరుగుతున్నాయి కదా, నార్త్ ఇండియన్ స్టేట్స్ కి సీట్స్ పెరుగుతుంటే మన పవర్ తగ్గించినట్టే కదా. షుడ్ వి సీ దిస్ యాజ్ నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా? నో, ఇది అసలు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మధ్యలో జరిగే గొడవే కాదు. ఎందుకంటే ఎంకే స్టాలిన్ గారు కండక్ట్ చేసిన ఆల్ పార్టీ మీటింగ్ లో కేవలం సౌత్ ఇండియన్ స్టేట్స్ మాత్రమే కాదు, కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ కూడా దీనికి సపోర్ట్ ఇచ్చాయి. ఆ స్టేట్స్ ఏంటంటే పంజాబ్ నుంచి శిరోమణి అకాలీదళ్, అలానే ఒరిస్సా నుంచి బిజ్జు జనతాదళ్ నవీన్ పట్నాయక్ గారి పార్టీ. ఈ రెండు పార్టీస్ కూడా ఈ ఆల్ పార్టీ మీటింగ్ కి ఈ ఇష్యూకి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ ఇష్యూని అసలు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మధ్యలో జరిగే గొడవలాగా అస్సలు ప్రొజెక్ట్ చేయకండి. మరి ఇన్ని స్టేట్స్ కి ప్రాబ్లం ఉండగా దీనికి అసలు సొల్యూషనే లేదా ఈ ప్రాబ్లంకి అని మీరు నన్ను అడగొచ్చు. ఎస్, దీనికి ఒక సొల్యూషన్ ఉంది. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఈ సొల్యూషన్నే ప్రపోజ్ చేస్తున్నారు. ఈ సొల్యూషన్ ఏంటంటే డీలిమిటేషన్ని ఇంకో 30 years వరకు వాయిదా వేయడం. అదేంటి బ్రో, ఇప్పుడు ఆల్రెడీ 30 years వాయిదా వేయడం వల్లే కదా ఇంత ప్రాబ్లం అవుతుంది, అసలు డీలిమిటేషన్ జరుగుతూ వస్తున్నా ఇంత ప్రాబ్లం ఉండేది కాదేమో, ఇది పోస్ట్ పోన్ చేయడం వల్ల ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు కదా అని మీరు నన్ను అడగొచ్చు. కానీ చాలా రీసెర్చర్స్ చెప్తున్నది ఏంటంటే పాపులేషన్ అనేది ఆల్రెడీ తగ్గుముఖం పట్టింది. సో ఫ్యూచర్లో నార్త్ ఇండియాలో కూడా పాపులేషన్ తగ్గే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అప్పటికన్నా డీలిమిటేషన్ అనేది ఫేర్గా జరుగుతుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే దీనివల్లే 30 years డీలిమిటేషన్ని పోస్ట్ పోన్ చేస్తే చాలా వరకు ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి. ఈ ఇష్యూ ఇక్కడతో ఆగదు. ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ బేస్డ్ ఇన్సెంటివ్స్. మనం ఎప్పుడైతే పాపులేషన్ బేస్డ్గా ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటామో అప్పటి వరకు ఈ ప్రాబ్లం అనేది ఇలానే నడుస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ యొక్క మైండ్ సెట్ అనేది పాపులేషన్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ని ఎంకరేజ్ చేయకూడదు. మై సజెషన్స్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ పీపుల్. ఇప్పటి వరకు అన్ని ఫ్యాక్ట్స్ చెప్పాను కానీ అసలు నా సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటో నేను ఇప్పటి వరకు చెప్పలేదు కదా. ఈ ఇష్యూని అందరూ పొలిటికల్ పార్టీస్ అయినా సరే మనమైనా సరే అన్ని ఇష్యూస్ లానే చూడాలి. దీన్ని అనవసరంగా సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియాగా ఎవరైనా పోస్ట్ చేయాలని చూస్తే దాన్ని మనం సీరియస్ గా కండెమ్ చేయాలి. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ అనేవి వాళ్ళ సొంత లాభాల కోసం మనలో ఇలాంటి ఎమోషన్స్ ని రైజ్ చేస్తాయి. మనం ఆ ట్రాప్లో అస్సలు పడకూడదు. ఇలాంటి ఇష్యూస్ అనేవి మనల్ని ప్రోగ్రెసివ్ వేలో నడిపించాలి కానీ మనల్ని డివైడ్ చేసి మన యూనిటీని దెబ్బతీసేలాగా ఉండకూడదు. మన హిస్టరీ చూసుకుంటే వేరే కంట్రీ వాళ్ళు మన దేశాన్ని ఈజీగా ఎందుకు ఆక్రమించుకోగలిగారు తెలుసా? సో అలాంటి తప్పుల్ని మనం ఇప్పుడు రిపీట్ చేయకూడదు. ఈ టోటల్ ఇష్యూపై మీ పర్స్పెక్టివ్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీరు ఒకవేళ బీజేపీ సపోర్టర్ అయితే ఈ వీడియోలో నేను బీజేపీకి యాంటీగా మాట్లాడాను అనిపించవచ్చు, కానీ నేను ఏ పార్టీకి యాంటీ కాదు, అలానే ఫేవర్ కూడా కాదు. కేవలం ఇష్యూ గురించి మాట్లాడాను అంతే. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.